గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 64వ అశోక విజయదశమి వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే జోగు రామన్న. మైలార్దేవుపల్లి డివిజన్లో కట్టమైసమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రావణ దహనం. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి. బన్సీలాల్పేట్ బోయగూడలోని కట్టెల మండి ప్రాంతంలో అగ్ని ప్రమాదం. సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా విజయదశమి వేడుకలు. సత్యమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దంపతులు. ఉత్తరాంధ్ర ఇలువెల్పల అనకాపల్లి నూకలమ్మకు క్షీరాభిషేకం. దర్శించుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్, ఎంపీ సత్యవతి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం స్థానిక అంబేద్కర్ చౌక్ లో భారతీయ బౌద్ధ మహాసభ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 64వ అశోక విజయదశమిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జోగు రామన్న, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్, మాజీ ఎంపీ నకేష్, బౌద్ధ మహాసభ రాష్ట్ర కన్వీనర్ రత్నజాడే ప్రజ్ఞకుమార్ హాజరయ్యారు. ముందుగా పంచశీల జెండా ఆవిష్కరణ చేపట్టారు. బుద్ధ విహార్లో గల గౌతమ బుద్ధుని విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలు సమర్పించారు. అనంతరం కైలాష్ నగర్ లో గల అశోక బుద్ధ విహార్ యందు అశోక్ దశమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్, డీసీసీబీ చైర్మన్ కాంబ్లీ నాందేవ్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరయ్యారు. బౌద్ధ భిక్షువు చూల్ పంత్ తేరో ఆర్య సంఘమిత్ర చేతుల మీదుగా వందనం సమర్పించారు. भारतदेशाचं नाव जगाच्या इतिहासामध्ये बुद्धाच्या ఈరోజు విజయదశమి రోజు ఏదైతే తథాగత్ గౌతమ బుద్ధుడు 5 ప్రవచకులకు సారనాథ్లో తమ ధమ్మ సందేశం ఇచ్చి మొట్టమొదటిసారిగా ధమ్మచక్ర ప్రవర్తన దినాన్ని ఆ రోజు జరుపుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే అశోక మహారాజు సమ్రాట్ అశోక్ చక్రవర్తి గారు కలిగ యుద్ధంలో ఏదైతే రక్తపాతాన్ని చూసి చలించి మరి ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. తన యొక్క కొడుకు మహేంద్ర మరియు ఏదైతే వాళ్ళ సంఘమిత్ర ఇద్దరు అబ్బాయి అమ్మాయికు కూడా బౌద్ధ ధర్మం కోసం త్యాగించినటువంటి గొప్ప మహారాజు సమ్రాట్ అశోక్ మహారాజు. సమ్రాట్ అశోక్ ఏదైతే వేలల్లో బౌద్ధ స్తూపాన్ని నిర్మించి మరి బౌద్ధ ధర్మం వ్యాప్తి కోసం ఆయన పాటుపడ్డాడు. మరి దాని తర్వాత అది ధమ్మచక్ర పరివర్తన దినం 2వ. మరి 3వది ఏదైతే మహామాను తథాగత్ మన భారతరత్న విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956లో నాగ్పూర్ యొక్క నాగ భూమిలో దీక్షా భూమి అంటారు దాన్ని. ఆ దీక్షా భూమిలో 5 లక్షల మందితోటి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి 3వ ధమ్మ ఏదైతే ధమ్మచక్ర పరివర్తన దినాన్ని అక్కడ జరుపుకోవడం జరిగింది. మరి ఇది చరిత్ర ఉంది. ఈ చరిత్రలో మరి అన్ని బౌద్ధులు బౌద్ధ ఉపాసకులు మరి ఈరోజు ఏదైతే 1956 నుంచి మరి ఈరోజు 2020లో ఏదైతే 64వ బౌద్ధ ధమ్మచక్ర పరివర్తన దినాన్ని మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున భారతీయ బౌద్ధ మహాసభ
రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవపల్లి డివిజన్లో కట్టమైసమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి పాల్గొని జమ్మి చెట్టుకు పూజ నిర్వహించారు. రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కట్టమైసమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎన్ను నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి రావుల భాస్కర్, ఉపాధ్యక్షులు అక్కెం కృష్ణ యాదవ్, మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, అక్కెం రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. చాలా సంతోషంగా ఈ రోజు మనకందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో పల్లెటూరు వెంటనే మనకు ఒక పుట్టినరోజు అప్పటి నుంచి చేసుకుంటున్నాం. చాలా సంతోషం. దానికి పెద్దలు నరసింహారెడ్డి గారు ఎప్పుడు నిజంగా కూడా ఆయన ఎంతో పెద్ద మనుషులు మనకందరికీ చూసుకుంటున్నారు. ముఖ్య విషయాలు గారు, ప్రభాకర్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణలో ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగ కార్యక్రమంలో పండుగ ఆడబిడ్డలందరూ కూడా అమ్మగారింటికి వచ్చి సంతోషపడి బతుకమ్మ చేస్తూ అన్న వచ్చేంత అందరితో కలిసి పోయే పండుగ. దానివల్లనే మనమందరూ ప్రతి సంవత్సరము మనమందరం కూడా ఇక్కడ కార్పొరేటర్ గారి, ఎమ్మెల్యే గారి అందరూ కలిసి పెద్దలందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రావణాసుని కలుసుకోవడం ఎంతో సంతోషించాలి. కానీ నిజంగా కూడా మన వర్షాలు అన్నట్టు ఆ ఇబ్బంది వల్ల కూడా ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళలేకపోతే మళ్ళీ కూడా నయం కదా ఇంత అంత బయటికి వెళ్తున్నారు. కానీ కొన్ని జాగాలు అయితే బతుకమ్మ కూడా చేసుకునే పరిస్థితి అక్కడ ఉన్నారు. కానీ ఈ రోజు మనందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం అందరూ వచ్చే ప్రజలకు, నాయకులకు, యువకులకు అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గమనాల్సిన ప్రతి సంవత్సరంలో మనం ఎంతో ఘనంగా జరుపుకున్నాం. మొన్న కూడా వర్షాలలో కూడా కొంతమంది చాలా మందికి ధ్యానం జరిగింది. దాన్ని ప్రభుత్వం కూడా ఏ విధంగా తీసుకుంటున్నాం అందరూ చూస్తున్నారు. అందుకని ఏది ఏమైనా కానీ మన మంచిగా ఏది చెడుగా నేను రెండైనా మనకు అందరూ వర్షాలు కూడా ఎంతో ఆ 10-12 ఏళ్ళ మనం ఎంతో ఇబ్బందులు ఉన్నట్టు. కానీ రోజు వర్షాలు పడ్డ తర్వాత కొద్దిగా మనకు ఇబ్బందులు డాక్టర్ జరగడం జరిగింది. కొంతమంది చనిపోవడం, ఎందుకంటే మనం చాలా మంది నాలుగు బన్సీలాల్పేట్ బోయగూడలోని కట్టెల మండి ప్రాంతంలో ఉన్న చిన్న టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దసరా పండుగ పూజలు పురస్కరించుకుని వెలిగించిన అగరబత్తి నిప్పురవ్వ పక్కన ఉన్న చెక్కపొట్టుపై పడి మంట అంటుకుంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేయడం వలన పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మధ్యలో
అనంతపురం జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విజయదశమిని పురస్కరించుకుని గ్రామదేవత సత్యమ్మ దేవాలయాన్ని భక్తులు రంగురంగుల రంగవల్లులతో ప్రత్యేకంగా అలంకరించారు. సత్యమ్మదేవి 9వ రోజు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి వేడుకను పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దంపతులు సత్యమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. అమ్మవారి నామస్మరణతో దుర్గమ్మ దేవాలయం మార్మోగింది. भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं धियो यो नः प्रचोदयात् जय दुर्गा माता की जय दुर्गा माता की ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్, ఎంపీ సత్యవతి, వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ కుటుంబ సమేతంగా దుర్గమ్మ పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో క్షీరాభిషేకం చేశారు. పండితులు మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి ఘనంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
दीपन ज्योति परब्रह्म दीपन ज्योति सरस्वती दीपम में सर्व सौख्यानि संध्या दीप नमोस्तुते सिद्धिर्भवति कल्याणी आरोग्यं धन संपदा मम शत्रु विनाशाय दीपन ज्योति नमोस्तुते చంపాపేట్ రెడ్డి కాలనీలో ఆట డాన్స్ అకాడమీ కొరియోగ్రాఫర్ మాస్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ సిఐ కృష్ణమోహన్, అంజీ, రాము, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. హలో అండి, ముందుగా అందరికీ హ్యాపీ దసరా. సో ఆట డ్యాన్స్ అకాడమీ నుంచి ఈరోజు మేము కూడా చంపాపేట ఆట డ్యాన్స్ అకాడమీలో దసరా సెలబ్రేషన్ చేస్తున్నాము. ఇక్కడ మా స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఇదే కాకుండా వచ్చిన V6 అండ్ BCN అయితే ఏషియన్లో అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ ఆల్రెడీ ఫెస్టివల్ ఉంది కాబట్టి అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇది లైవ్ కూడా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ నడుస్తుంది. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ ఎంట్రీ అని చెప్పాం, ఎవరైనా రావచ్చు. అందరికీ వచ్చిన స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీ దత్తసాయి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీనివాస సాయి నిర్వహణలో సాయిబాబా 102వ మహాసమాధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ చైతన్యపురిలో సిరిడి సాయినాథ్ పేరు మీద సుమారు 2000 మందికి అన్నదాన ప్రసాద ప్యాకెట్స్ అందజేశారు. అనంతరం శ్రీపాద శ్రీనివాస సాయి మాట్లాడుతూ శ్రీ దత్తసాయి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు, అన్నదానం చేయడం సంతృప్తినిస్తోందన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ట్రస్ట్ ద్వారా తమ వంతు సహాయం చేస్తామని తెలియజేశారు. గురుదేవదత్త సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ షిరిడి సాయిబాబా వారి 102వ మహాసమాధి ఉత్సవాల్లో భాగంగా మరియు దసరా ఉత్సవం భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే మా యొక్క దత్తసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ చైతన్యపురిలో గత 14 సంవత్సరాల నుంచి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం జరుగుతుంది. సకల జీవులు సుఖంగా ఉండాలన్నటువంటి లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. భక్తులందరూ కూడా దీనికి సహకారం అందించడం జరుగుతుంది. బాబా వారి యొక్క ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు సుమారు ఎంతమందికి అన్నదాన కార్యక్రమం? సుమారుగా 2000 మందికి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ కారణంగా కొంచెం తక్కువ మందికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక 5000 మంది వరకు ఏర్పాటు చేస్తుంటాము. కోవిడ్ కారణంగా మనం ప్యాకింగ్ చేసి అందరూ మాస్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో శానిటైజేషన్ అంతా చేసి ఆ విధంగా చేయడం జరుగుతుంది. నారాయణపేట జిల్లా మాగనూరు గ్రామంలో దసరా పండుగ పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి జమ్ము ఆకును బంగారంగా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఆలింగనాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పూజారి రాములు, గ్రామ సర్పంచ్ రాజు, ఎంపీపీ శ్యామలమ్మ, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవమి దశమి రెండు తిథులు కలిసి రావడంతో రెండు అలంకారాలు చేశారు. అమ్మవారు ఉదయం శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారం, రాత్రి విజయలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుంకు జనార్దన్ రావు, ఆలయ ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యులు, వాసవి యువజన సంఘం అధ్యక్షులు మేడ పృథ్వీనాథ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,50,540 క్యూసెక్లు ఉండగా డ్యాం అధికారులు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,18,953 క్యూసెక్ల వరద నీటిని దిగువ ఉన్న నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దేవనకొండ మండలం పాలకుర్తిలో జరిగిన సామూహిక అత్యాచారం వల్ల తీవ్రంగా గాయపడిన మానసను ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫీమేల్ వార్డు నందు పలువురు టీడీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మానసను కలిసిన వారిలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, మాజీ మంత్రి ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జి భూమా అఖిలప్రియ, కర్నూలు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు షేక్ ముంతాజ్, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, కర్నూలు పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి సుకన్య, మాజీ రాష్ట్ర కార్యదర్శి పోతిరాజు రవికుమార్ తదితరులున్నారు. ఏమైనా గాయాలు ఏమైనా ఉన్నాయా అమ్మాయికి? ఏం గాయాలు పంజాబ్ బస్సు మాత్రం చెందిపోయింది. అంటే ఆయన కందర పెట్టుకున్న పాపంలో సంజన అయింది. ఏం గాయాలు అది గడ్డి మంది కానీ మన ఇంట్లో బట్టలు కదా నిన్న కొట్టాలని మనం వెనకానికి వాళ్ళు పొద్దున కూడా ఆ రోజు కానీ నేను వచ్చేమండి మేడం, నా భార్య ఏంటి సత్తా చేసుకున్నాగా రేపు వస్తున్నాము ఏం చదువుతుందమ్మా? 8వ తరగతి ఏదైపోయింది కరోనా వల్ల 8
యారేపల్లి గురుకుల పాఠశాల బ్లాక్ చేసినట్లా అది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది బ్లాక్ చేసినట్టు అదే కన్ఫ్యూజన్ అష్టాదశ శక్తి పీఠాల్లో 6వ శక్తిపీఠమైన శ్రీశైలంలో పూర్ణాహుతితో దసరా మహోత్సవాలు ముగిశాయి. దసరా మహోత్సవాలలో భాగంగా చివరి రోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో కెఎస్ రామారావు దంపతులు శాస్త్రోక్తంగా చండీ యాగం, పూర్ణాహుతి నిర్వహించారు. అలాగే స్వామివారి యాగశాల నందు రుద్రయాగం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మల్లికాగుండం వద్ద చండీశ్వర స్వామి అర్చకులు శాస్త్రోక్తంగా అభివృద్ధి స్నానం చేశారు. అనంతపురం జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయదశమి వేడుకలు కోవిడ్ నిబంధనల మధ్య ఘనంగా జరిగాయి. విజయదశమిని పురస్కరించుకుని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సత్యసాయి మహాసమాధి దర్శనాన్ని భక్తులకు కోవిడ్ నిబంధనల మధ్య కల్పించారు. విజయదశమి సందర్భంగా సత్యసాయి మహాసమాధిని వివిధ పూలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. దసరా వేడుకలలో భాగంగా ప్రశాంతి నిలయంలో వారం రోజులుగా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ తలపెట్టిన వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం పూర్ణాహుతితో ముగిసింది. ఇంద్రస్సునీతే సహమా పునాతో సోమ సత్య వరుణ సప్తధామ ప్రయాణే సప్తహోత్ర పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అతో ఇయం గోపాయ నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ నారాయణ. ఆదిలాబాద్ జిల్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 64వ అశోక విజయదశమి వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే జోగు రామన్న. మైలార్దేవ్పల్లి డివిజన్లో కట్టమైసమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రావణ దహనం. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి. బన్సీలాల్పేట్ బోయగూడలో కట్టెల మండి ప్రాంతంలో అగ్ని ప్రమాదం.
సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా విజయదశమి వేడుకలు. సత్యమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దంపతులు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మకు క్షీరాభిషేకం. దర్శించుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్, ఎంపీ సత్యవతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.